సీఐకి ఫోన్ చేసి తనదైన స్టైల్లో నోటి దురద, ఆ దురద చూపించి ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయాడట. మరి అప్పుడు కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ గట్ట వేసి అతను లోపల తీసుకెళ్ళి పెట్టాలి కదా, ఎందుకు వదిలేశారు? ఆ వదిలేయడమే కదా ఎంతవరకు తీసుకొచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామంలో రెచ్చిపోవడానికి కారణాలు ఏంటి? సరే 2019 నుంచి 24 వరకు అతన్ని వదిలేశారు. ఏదో అచ్చోసిన అంటారు చూసారు, ఆ రకంగా వదిలేశారు. ఎవరో పట్టించుకోలేదు, పట్టించుకుంటే పరిస్థితి లేదు. అతని మీద కేసులు పెట్టినా జనసైనిక వీరమహిళలు ఉన్నాయండి, జనసైనికులు అవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎన్ని కేసులు పెట్టారో నాకు తెలిసి. కానీ ఎక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అంటే వైఎస్ఆర్సీపీ అండదండలు అతనికి ఉన్నాయి అని చెప్పి భయపడ్డారేమో పోలీసులు, లేదా ఆయనే అలా చెప్పుకున్నాడేమో. జగన్మోహన్ రెడ్డి గారు నా చేతిలో మనిషి, ఆయనే చెప్తుంటాడు, నేను మాట్లాడుతుంటాను, అది చేస్తుంటాను, ఇది చేస్తుంటాను, ఆ ప్రెసిడెంట్ తెలుసు, ఈ ప్రెసిడెంట్ తెలుసు, ఈ సెంట్రల్ మినిస్టర్ తెలుసు, నాకు ఢిల్లీలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని. మాటలకేముంది,